హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్పత్రి సార్ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ చక్కగా ఈ రోజు ఒక సెషన్ స్టార్ట్ చేసుకుంటాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎంతో చక్కగా మనము రోజు ఒక మాస్టర్ ద్వారా అద్భుతమైన ప్రయాణం చేస్తూ వాళ్ళ ఒక జ్ఞానాన్ని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు, మనం తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు మనతో పాటు ఆ ప్రయాణంలో భాగంగా మణికుమారి మేడం గారు కూనవరం నుంచి మనకు జూమ్ సెషన్ కి జాయిన్ అయినారు మాస్టర్స్. మేడం తీసుకున్న ఒక టాపిక్ సాధు సాంగత్యం, అంటే సజ్జనులతో మాత్రమే సాంగత్యం చేయాలి. అలా సాంగత్యం చేయడం వల్ల మనం పొందిన అనుభూతులను కానీ ఆ జ్ఞానం ఏమవుతుంది అనేది చక్కటి టాపిక్ ద్వారా జ్ఞానాన్ని పొందుతాం మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. ఓకే మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంత కోటి నమస్కారములు. అలాగే మాకు రోజు జ్ఞానాన్ని ఇస్తూ ఆ పరమాత్మకి దగ్గర చేస్తున్న మా గురుదేవులైన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు సార్కి, అలాగే బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారికి నా అనంత కోటి నమస్కారములు. అలాగే జూమ్ లో ఉన్న ప్రతి మాస్టర్స్ కి నా ధన్యవాదములు. మరి ఈరోజు మనం తటవర్తి వీరరాఘవరావు గారు రాసిన జ్ఞాన కుసుమాలు అనే బుక్ లో సాధు సాంగత్యం అనే ఒక చాప్టర్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఇది చాలా అద్భుతమైంది. జ్ఞానం అంటే ఏమిటి ఒక్కటి తెలుసుకుందాం మాస్టర్స్. మనం జ్ఞానం అంటే ఏమిటి అంటే ఆలోచన రహిత స్థితి, అంటే ఆలోచన లేని స్థితి, అంటే అదే ధ్యానం. మరి ఆలోచన లేని స్థితి ఎట్లొస్తుంది అంటే మనం బాహేంద్రియాలని కట్టేయాలి. అంటే కాళ్ళు చేతులు కాళ్ళు క్రాస్ చేసుకుని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుని మన కళ్ళు మూసేసి మనం జ్ఞానేంద్రియాలని అన్ని మూసేసి మనం అప్పుడు ఎప్పుడైతే జ్ఞాన స్థితిలో మనం మన శరీరాన్ని కట్టేసి కూర్చున్నామో అప్పుడు అంతరేంద్రియమైన మనసు పనిచేస్తూ ఉంటది. మరి ఆ మనసుని మనము శుద్ధం చేసుకోవాలి. అంటే దాన్ని ఎలా చేసుకుంటాం మరి అంటే మనం శ్వాస మీద పత్రిజీ అందించిన మహా అద్భుతమైన జ్ఞానం. అంటే 108 ధ్యాన మార్గాలు ఉన్నాయి మాస్టర్స్. కానీ మనకి మన గురుదేవులైన పత్రి సారు ఎంతో సులభంగా మనం అందరము తరించే మార్గాన్ని, మనకి శ్వాస మీద ధ్యాస అనే సులువైన మార్గాన్ని మనకి అందించారు. మరి అది ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉంటే ఏకదాటిగా గమనిస్తుండాల. మన మనసు దాని మీదగే పెట్టాల. ఎప్పుడైతే దాని మీద పెట్టి ఏకదాటిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉంటామో అప్పుడు ఆ మనసు నెమ్మదిగా అది కుదుట పడుతుంది. అక్కడ మనసు ఉంటుంది, కానీ మనసు లేని స్థితికి మనం తీసుకోవాలి. ధ్యానము శ్వాస మీద ధ్యాస అన్నది ధ్యానము కాదు. ఆ ధ్యానం అంటే మనల్ని ధ్యాన మార్గం, ఆ పరమాత్మ స్థితికి, ఆ శూన్య స్థితికి తీసుకెళ్లే ఒక మార్గం అండి. ఎంతో సులువైన మార్గం మనకి మన గురువు గారు పత్రి గారు మనకు అందించడం జరిగింది. అంటే శ్వాస మీద ధ్యాస అంటే మార్గం అంటే మనం ఒక నది ఉంది, నది దాటాలంటే ఒక బ్రిడ్జి మించి ప్రయాణం చేయాలి మాస్టర్స్. అంటే మనం ఈ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలంటే మనకి బ్రిడ్జి ఎలాగ అవసరం అవుతుందో అలాగే ఆ ఒడ్డుకి చేరుకోవాలంటే లేకపోతే పడవ, నీటిలో అయితే పడవ, అలాగ మనం ఈ శ్వాస ఎప్పుడైతే మనం ఆ ఒడ్డుకి చేరుకోవాలంటే ఆ బ్రిడ్జి కానీ ఆ పడవ కానీ మనకి ఎలా ఉపయోగపడుతుందో అలాగే ఈ శ్వాస మీద ధ్యాస మన ఆత్మని లోపల దర్శించుకోవటానికి, మన ఆత్మ దగ్గరికి మనం చేరుకోవటానికి ఈ శ్వాస మీద ధ్యాస అని పత్రిక చాలా సులువు మార్గం మనకు అందించారు. కానీ ఆ సులువు మనం శ్వాసని అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఇంకా అక్కడ నామము లేదు, రూపము లేదు, ఏమీ లేదు, ఎవరిని ఊహించుకునేది లేదు. ఏది చేసినా అక్కడ మాటలు విన్నా, పాటలు విన్నా, వింటూ ధ్యానం చేసినా అక్కడ మనకి
మనసు అన్నది పనిచేస్తుంది. ఆ మనసు మీద ఇంకా పనిచేస్తే ధ్యానం పరమాత్మ దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళగలం, ఆత్మని ఎప్పుడు చేరుకోగలం. అందుకే మనం ఎప్పుడైతే శ్వాసని గమనిస్తూ గమనిస్తూ సైలెంట్ గా మనం సైలెంట్ లో ఉండి ఆ శ్వాసని గమనిస్తామో, గమనించగా గమనించగా నెమ్మదిగా మనకి ఆలోచనలు వస్తుంటే ఆలోచనలు కూడా కట్ చేసి నెమ్మదిగా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తూ ఉండగా ఆలోచనలు వస్తాయి. కానీ ఈ ఆలోచనలోనే మళ్ళీ కొట్టుకుపోతా ఉంటాం. మళ్ళీ ఎప్పుడైతే మనము ఈ ఆలోచనల్ని నేను ఆలోచిస్తున్నాను కదా అని కట్ చేసుకుని మళ్ళీ ఆ శ్వాస మీద ధ్యాస పెడుతుంటే మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ఇలా జరుగుతుంది మాస్టర్స్. మరి ఎప్పుడైతే మనం ఈ ఆలోచనలు కట్ చేసి చేయగా శ్వాస మీద ధ్యాస పెట్టగా ఆ ఆ మనసు అన్నది శాంతిస్తుంది, లేకుండా నెమ్మదైపోతుంది. అప్పుడు ఈ ఈ శ్వాస నెమ్మదిచ్చేదానికి మనకి బుద్ధి అన్నది పనిచేస్తుంది. ఆ బుద్ధి మనకి ఆ పరమాత్మ దగ్గరికి అంటే ఆ పరమాత్మ దగ్గరికి చేరుస్తుంది. మరి అందులో నిమిషమో అర నిమిషమో మనం ఆ స్థితిలో ఉంటేనే మనం ఇంత శక్తిని పొందుతున్నాం మాస్టర్స్. మరి కూర్చున్న గంట 2 గంటలు 3 గంటలు అదే స్థితిలో ఉంటే మనం ఎంత శక్తిని సంపాదించుకోవచ్చు. ఎంత శక్తిని సంపాదించుకుంటే అంత జ్ఞానం పెరుగుతుంది. అది పరమాత్మ దగ్గరికి చేరుతాం అని మా గురువు గారు ఎంతో చక్కగా అసలు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న విషయాలు కూడా నాకు ఎంతో అర్థమయ్యేటట్టు వివరిస్తున్న గురుదేవులకి సాక్షాత్తు నమస్కారాలు. అలాగే ఈరోజు మన టాపిక్ లోకి వెళ్దాం. ఈరోజు సాధు సాంగత్యం అంటే శాస్త్రాలలో ఈ సందేశం ఇవ్వబడింది, సాధు సాంగత్యం అని. కానీ దాని అంతరార్థం తెలుసుకుందాం. అర్థము అంతరార్థం ఉంటుంది. మనం దాని యొక్క అంతరార్థం తెలుసుకుందాం. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, కటాక్షం మోక్షదాయం. అంటే సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, కటాక్షం మోక్షదాయం. అంటే దీని అర్థము ఏమిటో తెలుసుకుందాం. మరి దీని అర్థం సాధువులు అంటే యోగులు, జ్ఞానులు దర్శిస్తే పుణ్యం వస్తుందని కాదు. అంటే సాధువులను యోగులను దర్శిస్తే పుణ్యం వస్తుందని కాదు. సాధునాం దర్శనం పుణ్యం అన్నారు కదా. ఇక్కడ సాధువులు అంటే ఎవరు? యోగులు, జ్ఞానులు. మరి వారిని దర్శించాలంటే చూడటం, కళ్ళతో చూస్తేనే పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటాం. మనం ఆ బ్రహ్మలోనే ఉంటాం. మరి కోటి తీర్థాల్లో అంటే కోటి తీర్థాల్లో సేవించినట్లు కాదు. వారితో సంభాషిస్తే కోటి తీర్థాల్లో సేవించినట్లు కాదు. అలాగే స్పర్శిస్తే వారిని స్పర్శ అంటే సాంగత్యం. వారి సాంగత్యంలో అంటే వారిని స్పర్శిస్తే పాపాలు నాశనం అవుతాయని కాదు. అలాగే ఆయన యొక్క కటాక్షం కలిగితే మోక్షం వస్తుందని కాదు. గొప్పవారు అలా చెప్పడంలో చాలా అంతరార్థం ఉంది. అది మనం ఇప్పుడు తెలుసుకుంటే మనం కూడా సాధు దర్శనం వల్ల, స్పర్శనం వల్ల, సంభాషణం వల్ల, కటాక్షం వల్ల మనము ఈ చెప్పబడిన మనం ఈ ఫలితాలన్నీ కూడా పొందగలుగుతాం మాస్టర్స్. మరి సాధు దర్శనం ఎందుకు పుణ్యము అంటే అంతటి గొప్పవారైన జ్ఞానులు, యోగులను, మహర్షులను, సాధువులంటే యోగులు, జ్ఞానులు, మహర్షులు, వారిని దర్శించటం వల్ల అంటే వారిని దర్శించకపోవటం వల్ల మనం అంటే వారిని కలవకపోవటం వల్ల మానవులకు ఏమి చెయ్యాలో తెలియక, ఏమి చెయ్యకూడదో తెలియక
చెయ్యకూడని పాపాలు చేస్తూ ప- ఆ, చెయ్యకూడని పాపాలు చేస్తూ చెయ్యకూడని పనులు చేస్తున్నారు, కష్టాలు పాలవుతున్నారు. మరి ఎందుకు? సాధువులను దర్శించకపోవడం వల్ల ఇన్ని కష్టాలు పాలవుతున్నారు. కానీ అటువంటి వారిని దర్శించడం వల్ల, వారి యొక్క బోధలు సందేశాలు వినడం వల్ల, వారు చేసే కార్యక్రమాలు మంచి మంచి పనులు, అంటే లోక కళ్యాణకరమైన పనులు చూడ లోక కళ్యాణమైన పనులు చూడటం వల్ల, అంటే వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు? ఏ లోక కళ్యాణ మంచి పనులు, లోకానికి ఉపయోగపడే లోక కళ్యాణకరమైన పనులు చేయటం వల్ల మనం అవి చూసి మనము ఉత్తేజితం అవుతాం. ఉత్తేజితమయ్యి వాటిని చూడటం వల్ల ఉత్తేజమై మనం కూడా అలాగా చెయ్యటానికి మొదలు పెడతాం. దాని వలన మనకి అలా చేయడం వల్ల పుణ్యం సంపాదించుకోగలుగుతాము. అందుకే సాధు దర్శనం పుణ్యం అన్నారు. చూడండి ఇక్కడ మనం ఎవరన్నా ఒక సాధువు కానీ ఒకరు యోగులు కానీ ఎవరన్నా వస్తే మనం బాహ్యంగా ఏమనుకుంటాం? వెళ్ళి చూస్తాం, చూసి అబ్బో మనకు పుణ్యం వస్తుంది, ఆయన దర్శించుకుంటే చాలని వాళ్ళని దర్శించుకుని వాళ్ళని కళ్ళతో చూసి అబ్బా ఆనందపడిపోతారు. ఎందుకంటే మాకు బోళ్ళు పుణ్యం వచ్చేస్తుందని. అది బాహ్యంగా కాదండి, అది అస్సలు కానే కాదు. వాళ్ళ అంటే ఇప్పుడు ఒక పత్రికనే తీసుకుందాం మనం. పత్రి గారు మనల్ని అసలు పత్రి గారిని అంటూ మనకు తెలియకపోతే, చూడకపోతే మన పరిస్థితి, అంటే ధ్యానుల పరిస్థితి ఎట్లా ఉండేదండి? నూతిలో కప్పలాగా, వంటింటి కుందేళ్ళలాగా. మరి ఆయన అంటే ఆయన చూడటం వల్ల, ఆయన తెలుసుకోవటం వల్ల మనం ఏం చేస్తున్నామంటే, ఆయనతో కలిసి తిరగటం వల్ల ఆయన చేసే పనులు ఎలాగున్నాయి. మరి అలాగే కదండి, ఎన్ని శాకాహార ర్యాలీలు చేస్తున్నారు, ఎంతమంది జ్ఞానులు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఊరు ఊరు తిరుగుతూ వాళ్ళ ఖర్చులే వాళ్ళ డబ్బులే పెట్టుకుని తిరుగుతూ ఎక్కడవో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం పొందిన లాభం, అంటే మానవుడు పొందుతున్న లాభం కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనము గురువుని చూసి నేర్చుకున్నాం. అదే గురువు ఏం చేస్తున్నాడు, యోగులు ఆ జ్ఞానులు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ మహర్షులు అని మనం చూసి ఉత్తేజులం అవ్వాలి. ఉత్తేజులం అయ్యి మనం వారి నుంచి మనము అవి వాళ్ళు చేసే పనులు కూడా మనము చెయ్యాలి అని బలమైన సంకల్పం మనకి అప్పుడు కలుగుతుంది. అప్పుడు కలగటం వల్ల అలాంటి వారు చేసే ఉపకారమైన పనులు మనము చేసిన వల్ల అప్పుడు ఆ పుణ్యం అన్నది మనం పొందగలుగుతాము. మానవులు చూసారా అది. కానీ అంతరార్థం అది. ఊరికినే వెళ్ళి చూసేస్తే ఏం పుణ్యం వస్తుందండి? ఏమీ రాదు. మనం అనుకుంటాం బాహ్యంగా, అయ్యో యోగి వచ్చాడు, ఆ ఋషులు వచ్చారు, వీళ్ళు కలవాలనేసి. మరి రాముడు కృష్ణుడు వీళ్ళని మనం విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం చూడండి. చూసి ఓ గుళ్ళోకి వెళ్ళి దండాలు పెట్టేసి మన బాధలు కష్టాలు చెప్పేసుకుని నా కష్టం తీర్చు, నా కష్టం తీర్చు, రాముడా భగవంతుడు అంటే ఏ దేవుడు ఏమీ చేయలేడండి. మనం చేసుకున్న కర్మలే మనం అనుభవించాలి. అందులో ఏమి చేసేది ఉండదు. కానీ మనం ఏం చేస్తాము? అజ్ఞానంతో వెళ్ళి కోరుకుని గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ ఉంటాం. మనం ఇట్లా చేస్తామండి. మరి ఎంత అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరినీ మన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి మనకి ఈ జ్ఞానాన్ని అందించి మనకి వారి యొక్క చేసే పనులను మనలతో కూడా చేపించి మనకెంతో పుణ్య మార్గాన్ని మనకి అందించడం జరిగింది. అందుకే సాధు దర్శనం పుణ్యం అన్నారు. మహాత్ములు అందుకే వారి సందేశాలను, మహాత్ములు అందించిన సందేశం ఆచరణలో పెట్టాలి. మనము
ఆచరణలో పెట్టి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి మార్గంలో మనము పయనించాలి. అదే మనకు లభించే పుణ్యమండి. వారిని చూసి మనము ఆచరణలో పెట్టుకుని మనం చేయగలిగితే అదే మనకి పుణ్యమండి. కానీ ఊరికినే దర్శించి కళ్ళతో చూసేస్తే పుణ్యం రాదండి. ఎంత బాగా మనకి జ్ఞానాన్ని అందించారో చూడండి. మరి అలాగే సంభాషణం కోటి తీర్థం అంటే సాధువులతో, అంటే యోగులతో, మహర్షులతో మనము సంభాషిస్తే కోటి తీర్థాలు సేవించినట్లు అవుతుంది. అంటే వారితో తిరిగినట్లు అవుతుంది. అంటే అటువంటి జ్ఞానులకు ఈ ఈ సృష్టిలో తెలియదంటూ ఏమీ ఉండదండి. ఈ సృష్టిలో సమస్త లోకాల జ్ఞానం వారికి తెలుస్తుంది. వారు ఎంతో మంది జ్ఞానుల యొక్క సాంగత్యం చేస్తారండి. మరి మహర్షులని, యోగులని, జ్ఞానులని ఈ సృష్టిలోని ఎన్నో వింతలు, విశేషాలు మరి వారి యొక్క దివ్య దృష్టితో చూడగలుగుతారు మహర్షులు. మరి మరి వారి యొక్క దివ్య జ్ఞాన నేత్రం ద్వారా, అలాగే జ్ఞాన నేత్రం ద్వారా తెలుసుకోవడం, వాళ్ళ యొక్క జ్ఞాన నేత్రం ద్వారా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. మరి అటువంటి వారితో సంభాషించడం వల్ల ఆ విషయాలన్నీ మనకి తెలుస్తాయండి. ఇప్పుడు వాళ్ళు ఎన్నెన్నో లోకాల్లో జ్ఞానం అంతా తెలుస్తుంది వాళ్ళకి. అక్కడ యొక్క జ్ఞానం ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళతో మనం సంభాషించడం, అంటే వాళ్ళతో మాట్లాడటం వల్ల, వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళని సంభాషించటం వల్ల అన్ని వారి యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అంటే అనేక లోకాలలోని జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఆ వారితో మనం సంభాషించడం ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతాం మనం కూడా. అందుచేత కోటి తీర్థాలు తిరిగిన అనుభవం, జ్ఞానం పొందగలుగుతారు. సంభాషించడం కోటి తీర్థం అన్నారు. అంటే ఏదో వెళ్ళి వాళ్ళు మాట్లాడేసి కోటి తీర్థాల్లో తిరిగినట్టంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి కోటి తీర్థాలు, నది స్నానాలు, గుళ్ళు గోపురాలు తిరిగేస్తే పుణ్యం అది కాదండి. మనం బాహార్థం ఏమిటంటే వాళ్ళని దర్శిస్తే గుళ్ళు గోపురాలు తీర్థాలు సేవించినట్లు మనకి పుణ్యం వస్తుంది అని అనుకుంటాం. ఇంత కోటి పుణ్యం అంటే, కోటి పుణ్యం అంటే ఇదండి. వాళ్ళతో మనం ఎప్పుడైతే సంభాషిస్తామో చూడండి, పత్రి గారు ఏం చెప్తారా, వారి యొక్క సాంగత్యంలో ఏమి చెప్తారా, ఏమి వాళ్ళని వాటిలో వారితో సంభాషిస్తే, అంటే మాట్లాడితే వారి యొక్క జ్ఞానం మనకి ఏం చెప్తారని ఎంతో మనం ఎదురు చూసేవాళ్ళం. ఆ జ్ఞానమహాచక్రంలో కూడా ఆయన చెప్పే సందేశం ఎంత లక్షల మంది వెయిట్ చేసేవారు. ఆయన యొక్క జ్ఞానం, ఆయన నోటంట వచ్చే ఆ జ్ఞానం గురించి ఆయనకు అన్నీ తెలుసు. ఆయన ఒక యోగీశ్వరుడు. మరి అన్ని లోకాల జ్ఞానం మరి ఆయనకి తెలుసు. మరి మనం అంతరార్థం తెలుసుకోవాలంటే బాహ్యంగా మనం గుళ్ళు గోపురాలు వెళ్ళి యాత్రలు తిరిగేసి వచ్చేసి ఎంత పుణ్యమో అలాగా కోటి తీర్థాలు ఈ జన్మ సరిపోదు తిరిగినా కూడా. అలా కోటి సార్లు తిరిగి ఆ పుణ్యం వచ్చేస్తుందని మనము అనుకుంటామండి బాహ్యం. అది కాదండి, అంతరార్థం తెలుసుకోవాలి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి జ్ఞానం చేస్తామో అప్పుడే మనం అన్ని కూడా అంతరార్థాలు తెలుసుకోగలుగుతాం. బాహ్యంగా ఉన్నంత వరకు కూడా బాహ్య అర్థాలే గాని అంతరార్థం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము ఈ శ్వాసని గమనిస్తూ మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ సాధన చేస్తూ ఉంటే మనము ఆత్మతో, మనము ఈ మనసు వెళ్ళి ఆత్మలో లయమవుతుందండి. చేయగా అప్పుడు ఆత్మలో లయమైనప్పుడు మనకు అనంతమైన జ్ఞానం తెలుసుకోగలుగుతాం. అప్పుడే మనం
ఈ జ్ఞానం యొక్క శక్తిని మనం పొంది మనకు అన్ని విషయాలు క్షుణముగా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు కూడా మనకి ఎంతో సూక్ష్మంగా తెలుసుకోగలుగుతాము. మరి జ్ఞానం ఎంత అవసరం చూడండి. ఇంకా ఎన్నో జన్మలైపోయినాయి మనకి. గుళ్ళు గోపురాలు తిరిగి పూజలు యాగాలు ఇవన్నీ చేసి యజ్ఞాలు ఇవన్నీ చేసి ఎన్నో జన్మల్లో చేసేసాం, అయిపోయినాయి. ఇంక మనకి వాటితో అవసరం లేదు. చెప్పినా కూడా చాలా మంది వినరు, అవే ముఖ్యం అనుకుంటారు. కానీ వాళ్ళకి యథార్థం తెలియదు. కానీ వాళ్ళ మీద మనం అలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకా స్థితిలో ఉన్నారు. కొన్ని జన్మలు అయితే ఈ స్థితికి వస్తారు. మనం చెప్పింది విన్నారా? షార్ట్ కట్ లో వచ్చేసినట్టే. షార్ట్ కట్ చెప్పింది విని వాళ్ళు జ్ఞానంలోకి వచ్చి జ్ఞానాన్ని పెంచుకుంటే, ఆ శక్తిని పెంచుకుంటే వాళ్ళు శక్తిమంతులు అవుతారు. వాళ్ళే దేవుళ్ళని మనం అనుకుంటాం మాస్టర్స్. అలాగే స్పర్శనం అంటే సాంగత్యం. స్పర్శనం అంటే సాంగత్యం. మరి సాంగత్యం పాపనాశం అన్నారు కదండి. వారికి సమస్తం తెలుస్తాయి. మానవులు చేసిన పాపాలు పోయే మార్గం. మరి సాధువుల యొక్క సాంగత్యం అంటే స్పర్శ చేస్తేనే మనకి పాపాలు పోతాయని. అంటే మనం సాధువుల యొక్క దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కరించేసి, యోగీశ్వరుడు వచ్చాడు, వెళ్ళి కాళ్ళకి నమస్కరించేసి 10 దండాలు పెట్టేసి మన పుణ్యం వచ్చేసిందని సంబరపడిపోయేవాళ్ళం. అది కాదండి, అది బాహ్యం. మరి మరి యోగులకి మరి ఏం తెలుస్తాయంటే మన మానవులు చేసే పాపాలు పోయే మార్గం మనకి వాళ్ళతో వాళ్ళతో మనం వాళ్ళ స్పర్శన వంటి వాళ్ళకి సేవలు చేస్తూ మరి మనం వాళ్ళతో సాంగత్యం చేసినప్పుడు మానవులు చేసిన పాపాలు పోయే మార్గం సాధనలు వారికి తెలుస్తాయి. కాబట్టి అటువంటి వారి సాంగత్యం వల్ల ఆ మార్గం తెలుసుకుని ఆ సాధనలు చేయడం వల్ల, ఆ మార్గాన్ని మనం అనుసరించడం వల్ల, అంటే ఆ ప్రయత్నం చేయడం వల్ల వారి పాపాలు తేలికగా పోతాయి మాస్టర్స్. మరి అందుచేత వారికి సాధు స్పర్శనం అంటే సాంగత్యం అంటే వారి యొక్క యోగేశ్వరుల యొక్క సాంగత్యములు అంటే వారికి దగ్గరగా ఉంటూ సేవ చేసుకుంటూ వారు చెప్పింది ఆచరించి చేయగలిగితే పాపాలన్నీ నాశనం అవుతాయని అర్థం. చూడండి, మరి పత్రి గారు, మన యోగీశ్వరుడు పత్రి గారు, మరి పత్రి గారు వచ్చారంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి కాళ్ళు నొక్కేవాళ్ళు కొంతమంది, చేతులు నొక్కేవాళ్ళు కొంతమంది, భుజాలు నొక్కేవాళ్ళు కొంతమంది, తల నొక్కేవాళ్ళు కొంతమంది, ఆయనకి సేవ చేస్తూ ఆయన మనకి ఏదైనా ఒక మంచి మార్గం, మనకి పాపాలు పోయే మార్గం ఏమన్నా చెప్తారేమో అని ఎంతో జనం ఆయనతో సేవలు చేసేవారు. మరి అలా సేవలు చేస్తూ ఆయన నోటంటికి ఏమొస్తాయి ఆయన ఎదురు చూసేవాడు. అలాగే ఎవరికన్నా ఏదన్నా కష్టం ఉన్నా, బాధలు ఉన్నా, పెద్ద అంటే ప్రాపంచికంగా పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు కూడా మన పత్రి సార్ దగ్గరికి వచ్చి, సార్ నాకు ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది, ఈ సమస్యలు ఉన్నాయి, మరి ఎలాగా అని అడిగినప్పుడు ఆయన వాళ్ళకి ఏదో ఒక వాళ్ళకి సమస్యకి తగ్గ, అంటే ఆ కర్మ పోవాలంటే వాళ్ళతో ఏదో ఒక ప్రాజెక్ట్ పనో ఏదో వాళ్ళ సమస్యకు తగ్గ పని చెప్పి వారితో చేపిస్తే వాళ్ళ కొన్నాళ్ళకి ఆ కర్మ అనేది పోయేది. కర్మ ఎప్పుడైతే తొలుగుతుందో అప్పుడు వాళ్ళ సమస్య అన్నది పోతుంది. అంతేగాని మరి ఆయన మార్గమే చెప్పారు కానీ నేను నీ పాపాలు పోగొడతానని ఏ గురువు, ఏ భగవంతుడు కూడా అనడు. అంటే ఆ సాధన వల్ల వాళ్ళు చెప్పే మార్గం మనకు పాపాలు పోయే మార్గం, మనకి కష్టాలు పోయే మార్గం.
ఆ ఆ గురువుల యొక్క సాంగత్యం వల్ల మనకి లభించి అప్పుడు వాళ్ళు చెప్పినట్లు మనం చేసి మనము ఆ భగవంతుడికి దగ్గర అవుతున్నాం మాస్టర్స్. మరి ఇదే బాహ్యార్థం అయితే వాళ్ళకి స్పర్శించేసి స్పర్శన అంటే కాళ్ళకి దండాలు పెట్టి చేతులు పట్టుకుని ఇవన్నీ చేసేస్తే మనకి ఏమీ రాదు. చూసారా ఎంత చక్కటి సందేశం మనకి అంతరార్థం ఉందో. ఆ మరి మరి అలాగే కటాక్షం వల్ల మోక్షం, కటాక్షం వల్ల మోక్షం వస్తుంది లభిస్తని ఎందుకు అన్నారంటే ఎవరైతే మరి అటువంటి జ్ఞానులను ఆశ్రయించి, జ్ఞానులంటే మరి యోగీశ్వరులు మహర్షులు వాళ్ళ ఆశ్రయించి సేవ చేస్తారో, వారి యొక్క సేవ చేసుకుంటారో వారికి ఆ మహర్షులు ఆ జ్ఞానులు ఆ యోగీశ్వరుల యొక్క అనుగ్రహము కలుగుతుంది మాస్టర్స్. మరి వాళ్ళు సేవ చేసుకోవటం వల్ల అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు వారు ప్రసన్నులై ఎప్పుడైతే వాళ్ళకి సేవ చేస్తామో ప్యూరిటీగా సేవ చేస్తామో అప్పుడు వాళ్ళకి మన మీద అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడైతే అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు ప్రసన్నులై వారికి మనకి మోక్షాన్ని పొందే మార్గాన్ని బోధిస్తారు మాస్టర్స్. మార్గాన్ని అంటే వాళ్ళు మనకి మోక్షాన్ని పొందే మార్గాన్ని మనకి బోధిస్తారు. చూసారు అక్కడ కూడా మోక్షాన్ని ఎవరికి ఇవ్వలేరు మాస్టర్స్. మోక్షాన్ని పొందే మార్గాన్ని అప్పుడు మనం ఏం చేస్తారు, వారు తేలిగ్గా ఆ మార్గాన్ని అనుసరించి వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. మరి అంటే మరి మోక్షం పొందుతారు. అంతేగాని మరి వాళ్ళు ఎవరి కర్మలో తీయలేరు, మనకి ఆ మార్గాన్ని ఇస్తారు. ప్రతిదీ మరి ఎంతమందికి ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని అందించారు. అలాగే మనకి అహింస, హింస చేయొద్దు అహింసా మార్గాన్ని మనకి ఇచ్చారు. అంటే మాంసం, మానవుడు జన్మెత్తాక మాంసం తినకూడదని మరే మహా పెద్ద పాపం నుంచి మనల్ని అందరినీ కూడా జ్ఞానులను అందరినీ కూడా మనల్ని ఆ పాపం నుంచి విముక్తి చేశారు మనకి. అంటే మనం తెలియక ఆ జంతువుల్ని ఈ జంతువుల్ని అవి మన కోసమే పుట్టిని అవి మనం తినటానికి ఆ భగవంతుడు మనకు ఆహారంగా పుట్టించాడనే భ్రమలో ఉండి మన పెద్దలు ముత్తాతలు అమ్మమ్మలు అందరూ కూడా మనకి అదే నేర్పారు. అలాగే ఆ మాంసాహారాన్ని ఆ జంతువులు హింసించి అప్పుడు హింస కూడా తెలియదు, హింసించి వాటి యొక్క మాంసాన్ని మనం తినే అలాంటి ఆ మహాపాపం నుంచి మనల్ని అందరినీ కూడా ఆ పత్రిది ఆ గురువు గారు మనకి విముక్తిని చేశారు. మరి అంటే అవి కాదు, శ్వాస మీద శ్వాస ధ్యానం చేసి శక్తిని పెంచుకుని అలాంటి మహాపాపాలు చేయకూడదని మనల్ని మోక్షాన్ని పొందే మార్గాన్ని చూపించారు. మనం మోక్షం పొందేలాగా చేశారు. అదండి మరి వాళ్ళకి వారి కటాక్షం అంటే వాళ్ళు ఏం మనకి ఇచ్చేస్తారు, ఏమి ఇచ్చే బాహ్యార్థం ఏంటంటే మనకి వాళ్ళ దగ్గర ఉంటూ చాలు చేస్తే వాళ్ళ అనుగ్రహం మనం పొందితే మనకి ఏదో ఇచ్చేస్తారు. అవి మనకి ధనము డబ్బు ఏదో ఒకటి అనుగ్రహం మనకి మహత్వ శక్తిని ఇచ్చేస్తారు. వాటి ద్వారా మనం అన్ని పొందొచ్చు అని ఆ గురువుల యొక్క కటాక్షం గురించి అనుగ్రహం గురించి ఎదురు చూడటం అన్నది బాహ్యం అర్థమండి. అంతరార్థం చూసారా ఎంత ఉందో. మనకి గురువుల ద్వారా ఆ మార్గాన్ని మనకి బోధిస్తారు. వాళ్ళు మనల్ని కష్టాల నుంచి పాపాల నుంచి విముక్తి చేయటానికి మనకి ఆ మార్గాన్ని బోధించి వాళ్ళు బోధించే మార్గాలను మనం అనుసరించి మనం ప్రయత్నిస్తేనే మనం ఆ మోక్ష స్థితికి వెళ్ళగలం. కానీ గురువులు చెప్పిన పక్కన పెట్టేసి వాళ్ళని సేవించుకున్నా కూడా ఏమీ లాభం లేదండి. ఎంతమందికి ఈ జ్ఞానం తెలుస్తుందండి. మరి బాహ్యంగా ఉన్న వాళ్ళు జ్ఞానం చేయరు, చెప్పిన ఆ మాంసాన్ని విడనాడరు,
మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి జ్ఞానము చెప్పండి. మాంసం తినకూడదంటే మీరు మానేశారుగా, మీరు ఉండండి అంటారు. కానీ అందరూ ఒకే స్థితిలో ఉండరు కదండి. మరి మనం ప్రపంచంలోనే కాదు, ఇంటిలోనే ఒకరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. మరి మనం చెప్పినా వాళ్ళు వినరు. మనం అందరిని అర్థం చేసుకుని మనమే వాళ్ళ మీద, ఎందుకంటే ఇంకా వీళ్ళకి ఇంకొన్ని జన్మలు అయితే కానీ స్థితికి రారని మనమే తెలుసుకుని మనమే ఓర్పు సహనంతో, మనకి ఆ గురువు ఇచ్చిన ఓర్పు సహనం అన్ని మనకి ఇచ్చారు. ఆ గురువు తల్లిగా, తండ్రిగా, దైవంగా అన్ని అయ్యే ఆయన మనకి ఎన్నో నేర్పారండి. అలాంటి గురువు సాంగత్యం వల్ల మనం ఈ జ్ఞానాన్ని మరి తెలుసుకుంటున్నామండి. చెప్పాను కదండి. మరి కట కటాక్షంతో మోక్షం రాదు. ఎవరి సృష్టిలో ఎవరికి మోక్షాన్ని ఇవ్వరు, ఆ మార్గాన్ని అయితే చెప్తారు. అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఏమన్నాడండి, ఉద్ధరే ఆత్మ ఆత్మానం అంటే ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. కానీ ఎవరు వచ్చి ఎవరి ఆత్మని ఇంకొక ఆత్మ వచ్చి ఉద్ధరింపజాలే చాలదు. మరి మన భర్తీ గారు మనకి ఎన్ని విషయాలు చెప్పారు చెప్పండి. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ. మరి మనం ఇంత జ్ఞానాన్ని మరి మనం తెలుసుకుంటూ, మరి అంతరార్థాలు తెలుసుకుంటూ, మనకి అసలు ఈ బుక్ రాసి సారు తటవర్తి సారు అసలు ఎంత సులువైన పదాలతో మనకి ఎంతో సులువైనదిగా ఉంటది, కానీ అందులోనే బ్రహ్మజ్ఞానం దాగి ఉంటుంది. అంత అద్భుతమైన మనకి ఈ జ్ఞానాన్ని బుక్స్ ద్వారా మనకి అందించారు. అలాగే ఒక్కొక్క బుక్ ఒక్కొక్క రాజగ్రంథం అండి. అసలు ఉన్న సింపుల్ గా కొన్ని పేజీలే ఉంటాయి, కానీ అందులో ఎంత జ్ఞానం ఉంటుందంటే చాలా అంతరార్థాలతో సహా తెలుసుకోగలుగుతాం. అంత అలాంటి గురువు మాకు మనందరికీ దొరికి, ఆ పత్రి గారు అంతటి పత్రి గారిని అర్థం చేసుకోవాలంటే పత్రి గారు లాంటి స్థాయి ఉండాలి. అలాంటి స్థాయిలో ఈ తటవర్తి దంపతులు ఇద్దరు కూడా ఈ వయసులో ఎలా తిరుగుతూ ఈ జ్ఞానాన్ని ఊరు ఓడనకుండా తిరుగుతూ మరి అలాగా జ్ఞానాన్ని అందిస్తున్నారు అందరికి. మరి వారి నుంచి మనం తెలుసుకుని మనం కూడా అందరికీ జ్ఞానాన్ని అందివ్వటానికి మనం సిద్ధంగా ఉండాలండి. అందువల్ల కటాక్షం వల్ల మోక్షం రాదు, మోక్ష మార్గం మాత్రమే తెలుస్తుంది. మనం ఎప్పుడైతే తీవ్రమైన సాధన చేయాలండి, అంతేకాని మరి సాధువులను సాధువులని ఊరికే ఒకసారి అట్లా చూసేస్తే చూసినంత మాత్రాన ఏ పుణ్యమూ రాదండి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ సాధు పొంగవాళ్ళని అంటే ఆ యోగుల్ని, మహర్షులు, బ్రహ్మర్షి వీళ్ళు చూస్తే మనకి ఏమి పుణ్యము రాదండి. అది బాహ్యంగా అనుకుని, అందుకే కదండి విగ్రహారాధన ఎంతమంది చెప్పినా విగ్రహారాధన మానట్లే. ఆ విగ్రహంలోనే భగవంతుడు ఉన్నాడు, ఇంకెక్కడా లేడన్న వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటదంటే ఆ విగ్రహం అంటే ఆ గుడికి వెళ్ళి ఆ విగ్రహం దగ్గరే నమ్రతగా అంటే అక్కడే భగవంతుడు ఉన్నాడు అన్నట్టు ఉంటారు. బయటకు వస్తే అంతా మామూలు మాంసాహారం తింటూ మద్యపానం సేవిస్తూ మరి ఇలా ఉంటే మరి భగవంతుడు ఎట్లా? మనం భగవంతుని వారి యొక్క మార్గం అంటే పరమాత్మ మనకి ఏ జ్ఞానం అయితే మనకి ఇచ్చారో అవి ద్వారా వాళ్ళు ఎలాగా ఎదిగారు, వాళ్ళు ఎంత ఆ స్థాయికి ఎట్లా వచ్చారు. అది ఇప్పుడు రాముణ్ణే చూడండి, ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు చెప్పండి. ఆ వనవాసానికి తండ్రి చెప్పగానే వెళ్ళాడు. మరి ఇన్ని కష్టాలు ఆ పరమాత్మకి ఏమిటి? ఆ పరమా ఆ భగవంతుడు అన్ని కష్టాలు పడుతుంటే, అన్ని కష్టాలు పడి వాళ్ళు అంత సాధించి అంత దేవుళ్ళుగా మారితే మనము వాళ్ళని చూసి ఉత్తేజితులపై వారు ఏం చేశారో మనం అది చెయ్యాలి. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి.
వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఆ విగ్రహం చుట్టూ గుళ్ళు గోపురం. నా కూతురికి పెళ్ళవ్వాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, నా జీవితం మంచి సాగిపోవాలి, కష్టాలు రాకూడదు, బాధలు రాకూడదు. ఇదే కదండి గుళ్ళు గోపురాలు తిరిగేది. అది కాదు నాన్న, అది కాదు, అది కాదు. ఆ వారు ఏం చేశారు, వాళ్ళకి మనకి ఆదర్శం కావాలా. గుళ్ళు ఉన్నాయంటే, ఆ గోపురాలు ఉన్నాయంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలా. వాళ్ళు ఎలాంటి పనులు చేశారు, ఆ స్థాయికి వచ్చారు తెలుసుకోవటానికి గుళ్ళో ఆ రాముడని, ఆ కృష్ణుడని, ఆ వెంకటేశ్వర స్వామి అని విగ్రహాలను పెట్టడం జరిగింది. మనమేం చేస్తున్నాం అంటే రాను రాను క్రమంగా మనమేం చేస్తున్నాం, అజ్ఞానంలో పడిపోయి ఆ భగవంతుడు అక్కడే ఉన్నాడు ఎక్కడా లేడని బయట చేయకూడని పనులు చేస్తూ ఆ పాపాల్ని, పాపమని తెలిసిన పాపాలు చేస్తూ ఆ గుడికి వెళ్ళి నా పాపాలు క్షమించు, నా బాధలు రాకుండా చెయ్యి, నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతాను, నీ హుండీలో ఇంత వేస్తాను. అసలు అర్థం తెలిస్తే, అర్థం తెలియక వాళ్ళు అజ్ఞానంతో పనులు చేస్తున్నారండి. మనకి కూడా, మనం కూడా అలా తిరిగిన వాళ్ళమే అంటే అప్పుడు అజ్ఞానంలో ఉన్నాం, తెలియదు మనకి. అజ్ఞానంతో అలాంటి పనులు భగవంతుడు అక్కడే ఉన్నాడు. ఎప్పుడైతే మన జీవితంలోకి గురువు అంటూ వచ్చాడో అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇది కాదు ఇది చేయవలసిందని మనకి చెప్పిన వెంటనే మనం మారిపోయాం. అంటే ఎన్నో జన్మల సాధన మనకు ఉంది. మనం లాస్ట్ జన్మల్లోకి రాగబట్టి ఈ జ్ఞానంలోకి వచ్చి గురువు ఏం చెప్పాడు ఎమ్మటే మనం స్వీకరించగలగ ఉన్నామండి. 350 జన్మలు ఈజీగా తీసుకుంటే గాని ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేం. మరి మధ్యలోని ఫస్ట్ జన్మల్లో ఉన్న వాళ్ళకి మన జ్ఞానం గురించి, ఆ పరమాత్మ గురించి చెప్తే వాళ్ళకి ఏం అర్థం అవుతుందండి. కానీ ఎవరైతే అర్థం చేసుకుని మనం చెప్పింది విని ఆ ధ్యానం చేస్తూ ఆ పరమాత్మకి దగ్గర అయ్యారనుకోండి, వాళ్ళు షార్ట్ కట్ లో వచ్చినట్టేనండి. ఇన్ని జన్మలు దాటిపోయి వస్తారు. కానీ వాళ్ళకి అర్థం కాక అయోమయ స్థితిలో ఉండి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు అని మనకు తెలుసు. తెలిసి చెప్పినా కూడా మనం కూడా అట్లా చేసి వచ్చిన వాళ్ళం కదా అని చెప్పినా వాళ్ళకి మరి అజ్ఞానంలో వాళ్ళ కర్మ తీరక అజ్ఞానంలో ఉండి వాళ్ళు మరి అలాంటి పనులే మరి చేస్తూ ఉంటారు. మనం కొంతమందినే మార్చను కదండి, అందరినీ మార్చాలి. అంటే ఇప్పుడు ఈ లోకంలో అందరూ కూడా అన్ని రకాల మనుషులు ఫస్ట్ జన్మలు తీసుకున్న వాళ్ళు ఉంటారు, మధ్యస్థ జన్మల్లో ఉంటారు, చివరి జన్మల్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారండి. మరి ఈ సృష్టి ఇట్లాగా, సృష్టి కార్యక్రమం ఇట్లా జరుగుతూనే ఉంటదని మన గురువులు మనకి చెప్తే ఉంటారు. కానీ మనము ఈ ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి మనం పొందిన జ్ఞానాన్ని, ఆనందాన్ని వారికి కూడా పొందాలనే ప్రతి మాస్టర్, పిరమిడ్ మాస్టర్ కూడా ఎంతో తహతహలాడతారు. కానీ అని వాళ్ళకి అర్థం కాదు. కానీ అర్థం చేసుకునే పరిస్థితులు వస్తున్నాయండి. మరి వాళ్ళు అర్థం చేసుకుని మనకి కూడా వస్తారు. అలాగే వాళ్ళని స్పర్శిస్తేనే పాపాలు పోవండి. మనమేమనుకుంటాం, వాళ్ళని ఆ గురువులు, ఆ పరమ గురువుల్ని ఆ పత్రి గారు, చాలా మంది మా ఇంటికి వచ్చినప్పుడు చాలా మంది పత్రి గారు వచ్చారు. ఆయన చూస్తేనే పాపాలు పోతాయి అనుకుంది బాహ్యంగా. మరి అలాగే గురువు వచ్చినప్పుడు ఏంటి ఈ అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఆయన చూస్తే పాపాలు పోతాయి, ఆయన కాళ్ళు పట్టుకుంటే పాపాలు పోతాయి, ఆయన స్పర్శిస్తే పాపాలు పోతాయి అనుకుంటారే తప్ప వారు ఆ గురువులు ఆ పరమాత్మల వాళ్ళు చెప్పిన సాధన చేస్తే మనము మన పాపాలు, మన కర్మలు పోగొట్టుకుంటాము, మనము మంచి స్థాయికి వస్తామని వాళ్ళకి తెలియదు. అలాగే వాళ్ళని సంభాషిస్తే కోటి తీర్థాలు తిరిగినట్లు కాదండి. వాళ్ళతో సంభాషిస్తే అంటే వాటితో మాట్లాడితే కోటి తీర్థాలు తిరిగినట్లు కానే కాదండి. అలాగే వారి కటాక్షం వల్ల మోక్షం రాదండి. వాళ్ళ కటాక్షం అంటే వాళ్ళ అనుగ్రహం మన మీద పడితే, మనల్ని అనుగ్రహిస్తే మనకేమి మోక్షం అన్నది రాదు.
మరి మహాత్ములు, యోగులు, ఋషులు వాళ్ళు ఏది చెప్పినా కూడా దానికి ఎంతో అర్థము ఉంటుంది, అలాగే అంతరార్థము ఉంటుంది. అందుచేత మనం అంతరార్థాన్ని తెలుసుకుని అది ఆచరణలో పెడితేనే ఆ ఫలితం తప్పకుండా పొందగలుగుతాం. అందులో సందేహమే లేదండి. వారికి ఏం చెప్పారు అవి మనం మన జీవితంలో అన్వయించుకుని మనం ఆచరణలో పెట్టుకున్నప్పుడే, మనం ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకున్నప్పుడే తప్పకుండా మనకి ఫలితం అన్నది దక్కుతుంది. అందులో సందేహం లేదని మరి చెప్పడం జరిగిందండి. మరి ఇలాగే మరి ఇంత జ్ఞానాన్ని మరి పత్రి గారు మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారు. అలాగే మనము కూడా వారి యొక్క జ్ఞానాన్ని అందుకుని మనం కూడా అందరికీ జ్ఞానాన్ని చెప్పడం మన ధర్మం. వాళ్ళు వినట్లేదని కాదు, మన ఊళ్ళు అలాగే అన్ని తిరుగుతూ ఆ జ్ఞానాన్ని అందరికీ అందజేయటం జరుగుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళని ఉన్నారంటే మనం ఒక క్లాస్ తీసుకుని మనం ఈ జ్ఞానాన్ని వాళ్ళకి అందించాలని. ఎంతో మంది వస్తారండి, కానీ అందులో ఒకరు ఇద్దరు ఆ జ్ఞానం అందుకుండేవాళ్ళు. కానీ వాళ్ళ గురించి, ఆ తక్కువ మంది గురించి అంతమందికి కూడా మనం ఆ జ్ఞానాన్ని అందివ్వాలి. ఈ జ్ఞానాన్ని అందించడం వల్ల ఇప్పుడు కాకపోయినా ఒక్కొక్కడైనా సరే వాళ్ళు ఈ మార్గంలోకి వస్తారని వచ్చి వీళ్ళు తరింపగలరు. సాధు సాంగత్యం ఉంటే ఈ ఋషుల యొక్క ఈ మహర్షుల యొక్క ఆ, అలాగే ఆ, మన భద్రి గారి యొక్క జ్ఞానం మనం అందరూ తెలుసుకుంటే తప్పకుండా ఆయన మనకు తరించే మార్గమే చూపించారండి. అందరినీ ఉద్ధరించారండి. ఉద్ధరించే ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకునే మార్గాన్ని మనకి చాలా సులువుగా మనకి అందించారండి ఈ శ్వాస మీద ధ్యాస. మరి మనం శ్వాస మీద ధ్యాస కాకుండా రకరకాల జ్ఞానాలు చేస్తే మరి పత్రికారు ఏం చెప్పారు, మనం వాళ్ళు చేసింది కాకుండా ఆయన ఏం చెప్పారు, శ్వాస మీద ధ్యాస ధ్యానం చెప్పారు. ఇది చెయ్యండి, శ్వాస మీద ధ్యాస ధ్యానం పెట్టి ఎక్కడ కూడా రాయించిన శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మనం సైలెంట్లు అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడండి? సైలెంటే కదండి భగవంతుని నిశ్శబ్దం. మరి ఆయన పొందాలంటే నిశ్శబ్దంగానే ఆయన్ని చేరుకోగలుగుతాం. కానీ ఈ మ్యూజిక్లు, ఈ పాటలు వీటి ద్వారా మనం ఏమి కూడా మనం ఆత్మ అంటే ఎవరండి? భగవంతుడు. ఆ భగవంతుణ్ణి మనం ఎప్పుడైతే ఆ భగవంతుడు అంతా కూడా నిశ్శబ్దమండి, ఏమి ఉండదు. మనం ఎప్పుడైతే ఈ ఆలోచనలు అన్ని తగ్గించుకుని అంటే శుద్ధం చేసుకుని అక్కడ మనసు లేని స్థితిలో మనం వెళ్ళగలిగితే ఆ పరమాత్మ దర్శనం ఉంటే ఆత్మ దర్శనం మనకి కలుగుతుందండి. మన ఆత్మ దర్శనం కలుగువాలంటే మనము ఆ భగవంతుడి యొక్క లక్షణాలు మనం సాధన చేయగా ఆ ఆ పరమాత్మని యొక్క లక్షణాలు మనకి కలుగుతాయి. అంటే ఎవరి యొక్క సాంగత్యం చేస్తే వారి యొక్క అలవాట్లు మనకి వచ్చేస్తాయి. చూడండి, తాగిన వాళ్ళు సాంగత్యం చేస్తారు, తాగుబోతోడు లాగే తయారైపోతారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేస్తాయని అలాగా మన సాంగత్యం ఇలాంటి బ్రహ్మర్షి మనకి యోగీశ్వరుడు అయినటువంటి మరి బ్రహ్మర్షి మహాబ్రహ్మర్షి పత్రిజీ గారి సాంగత్యం వల్ల మనం ఎంత ఎంత తెలుసుకోగలుగుతున్నాం. అయితే మనకి ఏమీ లేదని జీరోనే. మనం ఎంత చదువుకున్నా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఈ బ్రహ్మజ్ఞానం, ఈ ఆత్మజ్ఞానం అన్నది మనకి రానే రాకపోయింది. మనం ఎలాగా వంటింటి కుందేలాగా అలా బతుకుతున్నాం. నూతిలో కప్పని తీసి అలాగ వాళ్ళు పైన వేసినట్టు మనల్ని తీసి మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చి, జ్ఞానం ద్వారా ధైర్యం, ఆనందమైన శక్తి మనం ఎప్పుడైతే పెరుగుతుందో ఎంతో ధైర్యవంతులు మనం కాగలుగుతాం. దేనికి భయపడమండి, దేనికి సమస్యలు వస్తాయి, కానీ దానికి కూడా మనం భయపడం. అవి కూడా మనం తెచ్చుకున్నవి కదండి. మనం తెచ్చుకోవాలి. ఆ సమస్యలు ఏమిటి, మన కష్టాలైనా ఇవైనా మనం తెచ్చుకున్నవని ఎప్పుడైతే
శ్వాస మీద శ్వాస ధ్యానం చేస్తాడో అప్పుడే తెలుసుకోగలుగుతాడు. లేకపోతే బాహ్యంగా తెలుసుకోలేరు. నాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, నాకు ఈ బాధలు ఎందుకు వచ్చినాయి, నాకే రావాలా అని మనిషి ఈ మానవుడు చాలా విచారానికి లోనయ్యి ఏం చేస్తాడో తెలియట్లేదు, ఏం తింటాడో తెలియట్లేదు, ఏం ఆలోచిస్తాడో తెలియట్లేదు, ఏ పనులు చెయ్యాలో తెలియట్లేదు, ఏ పనులు చెయ్యకూడదో తెలియట్లేదు. అంధాకారంలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానం మనం తెలుసుకుంటామో ఈ అజ్ఞానం అనే అంధాకారం నుంచి మనం బయటపడగలుగుతాము. చూడండి, అజ్ఞానం అంటే చీకటితో పోలుస్తారు గురువులు. ఎందుకంటే చీకట్లో ఏముంటదండి, ఏమీ తెలియదు మనకి. ఒక కరెంటు పోయింది, ఒక గదిలో చీకటి ఉంది, అక్కడ మనం భోజనం తిందామని వంట రూమ్ లోకి వెళ్తాం, అక్కడ అన్నం తెప్పాలి ఎక్కడుంది, కూర గిన్నె ఎక్కడుందో కూడా మనకి అర్థం కాదు, అవన్నీ పాడేస్తాం. ఎందుకంటే అంత అంధాకారంలో ఉన్నాం, మనకి ఏమీ తెలియదు, అజ్ఞానం. ఎప్పుడైతే మన కరెంట్ వచ్చి లైట్ వెలిగింది అన్ని మనకు స్పష్టంగా కనబడతాయి. ఆ అన్నం చక్కగా పెట్టుకుంటాము, కూర వేసుకుంటాం, చక్కగా కింద వలకుండా చక్కగా తింటాం. ఎందుకంటే కాంతి ఉంది కదా, ఆ కాంతిలో మనకి అన్ని కనిపిస్తాయి. మరి ఈ కాంతి జ్ఞానంతో పోల్చారు. మరి జ్ఞానం తెలుసుకున్నప్పుడే మనకి ఈ అన్ని మనకి ఎలా తినాలి, ఎలా చెయ్యాలి, ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అనేసి మనకి అర్థమవుతుందండి. ఇంత జ్ఞానాన్ని మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. మరి అలాంటి గురువర్యులకి మనము శతకోటి నమస్కారాలు చెప్పుకున్నా కూడా తక్కువేనండి. మరి అలాగే గైడింగ్ జ్ఞానం కాదండి. గైడింగ్ అంటే మాటలు చెప్తా ఉంటారు, అర్థం చేసుకోండి అందరూ. మాటలు మా గురువు గారు కటవర్తి రాఘవరావు గారు దీని మీద ఒక బుక్కే రాయటం జరిగింది. ఎందుకంటే గైడింగ్ జ్ఞానం కదా. ఆయన ఆవేదన పడుతున్నారు, అందరూ ఇలా చేస్తూ వాళ్ళు నష్టపోవటమే కాకుండా వాళ్ళని ఈ గైడింగ్ లో నడిపిస్తున్న వాళ్ళని కూడా నష్టపరుస్తున్నారు. వీళ్ళకి తెలియట్లేదు మన గురువు గారు ఏం చెప్పారు అది చేయకుండా అలాగను ఈ మెడిటేషన్ ఆ మెడిటేషన్ చేస్తూ మరి ఇట్లా వాళ్ళు ఎప్పుడు ఈ గందరగోళంలో ఈ జ్ఞానం చేయటం వల్ల ఎప్పుడు ఆత్మకు దగ్గర అవుతారు చెప్పండి. మాటలు పాటలు పాడుతూ ఉంటాం, ధ్యానంలో కూర్చొని పాట మీదే మనసు ఉంటది, కానీ శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడు మనసును శూన్యం చేసుకుంటాం. ఎప్పుడు మనకు బుద్ధి వికసిస్తుంది. మన బుద్ధి వికసిస్తేనే కదండి, ఈ బుద్ధే కదా మరి ఆత్మ దగ్గర చేర్చేది. అది బుద్ధి ఆత్మ దగ్గర చేర్చి ఎప్పుడైతే చేరుస్తుందో ఈ మనసు ఆత్మలో లయం అవుతుంది. మనసు ఆత్మలో లయం అవుతుందంటే అక్కడ మనసు ఉంటది, లేకుండా పోతే ఎక్కడికి మనసు ఉంటది, కానీ దాని ప్రభావం ఏమీ ఉండదు. ఒక చూడండి, ఒక తాడు కాలిపోయి ఆకారం ఉంటుంది, కాలిపోయి తాడు అది ఇలా ముట్టుకుంటే మసైపోతుంది, బురదైపోతుంది. మరి అలాగే మన మనసు కూడా ఉంటుంది, కానీ దాని ప్రభావం ఏమీ లేని స్థితిలో ఉండాలంటే మన సైలెంట్ మెడిటేషన్ అంటే నిశ్శబ్ద ధ్యానం చెయ్యాలి. అలా చేసినప్పుడే మనం ఆ పరమాత్మ ఆత్మని చేరుకోగలం. ఆత్మ అంటే పరమాత్మ, ఆ భగవంతుడే కదండి ఆత్మ. మనం ఎక్కడెక్కడో బయట బాహ్యంగా ఎదిగితే మాత్రం భగవంతుడు మనకి ఎక్కడ కూడా కనిపించదు. బయట వెతికి వెతికి వెతికినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్ని గుళ్ళు గోపురాలు దర్శించినా, ఎన్ని చేసినా కూడా మనకి ఆ భగవంతుడి దర్శనం కలగదండి. భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడండి. ఆ హృదయంలో ఉన్నాడంటే మన లోపల ఈ శరీరం లోపల ఆ భగవంతుడు ఉన్నాడు. అందుకే భగవంతుడు ఉన్నాడు కాబట్టి లోపలికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్తాం చెప్పండి. మనలోకి మనం వెళ్ళాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే మనం అంతర్ముఖులు అవుతామో అప్పుడు ఆ భగవంతుడిని మనం దగ్గరికి చేరుకోగలమండి. ఇది తెలియక ఎంతో మంది అజ్ఞానంలో వేసి వారు బాధలతోని కష్టాలతోని వాళ్ళ ఆటల నుంచి బయటికి రాలేక
గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఆ పూజలు ఈ పూజలు చేసుకుంటూ ఇలాగా చాలా అంధకారంలో జీవిస్తున్నారండి. మనం ఎంతగానో చెప్పినా కూడా అర్థం కాని స్థితిలో వాళ్ళు ఇలాగ ఉన్నప్పుడు మరి మన గురువులు మనకి ఏదైతే చెప్పారో మనం కూడా ఆ బాటలోనే నడిచి అందరికీ జ్ఞానాన్ని ఇచ్చి మనకులాగే వాళ్ళు కూడా ఎంతో అన్ని తెలుసుకుని అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వచ్చి వాళ్ళు కూడా ఆనంద స్థితిలో ఉండాలని మనందరం కూడా కోరుకున్నాం. అలాంటి ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. చేసి అందరికీ జ్ఞానాన్ని ఇవ్వాలండి. మరి మనం ఇంకొక విషయం అసలు మనం అందరూ అనుకుంటారు వీళ్ళు భగవంతుడు లేడు దేవుడు లేడని అంటున్నారు అనుకుంటారు. అసలు భగవంతుని చేరే మార్గమే మనం చెప్తున్నాం. వీళ్ళేమనుకుంటారు దేవాలయానికి వెళ్ళి అక్కర్లే విగ్రహారాధన అక్కర్లేదండి. వాళ్ళకి అర్థం కాక వీళ్ళు దేవుడు లేడని వీళ్ళకి ఎంతసేపు విగ్రహమే భగవంతుడు కదండి. అంటే దేవుడు లేడు అంటున్నారని అపార్థం చేసుకుంటారు. దేవుడు లేడని కాదు, అసలు ఆ భగవంతుని మనం చూడండి, మనం ఫోటో పెట్టుకుంటాం. నేను నా ఫోటోని పెట్టుకుని నాతో మణికుమారి మాట్లాడంటే ఏం మాట్లాడుతుందని చెప్పండి. లేదా ఒక బొమ్మగా విగ్రహంగా చేసుకుని మణికుమారి నాకు అది చెప్పండి మణికుమారి ఆ విగ్రహం ద్వారా ఏం చెప్తుందండి. ఎప్పుడైతే మా దగ్గరికి వచ్చి మణికుమారి చెప్పండి ముఖాముఖి చేసినప్పుడు ఏదన్నా చెప్పగలుగుతాం. అలాగే మనం ఎప్పుడైతే అంతర్ముఖం అవుతామో ఇప్పుడే పరమాత్మ మనకి అన్ని సందేశాలని అన్ని అర్థమయ్యేటట్టు మనకి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అలాగ వెళ్ళి మనకెప్పుడు ఈ భూమి మీద ఉన్న జీవితం సరైన జీవితం జీవిస్తాము. అలాగే పైకి వెళ్ళిన తర్వాత మనము అక్కడ చక్కటి జీవితం జీవిస్తాము. జన్మ లేకుండా చేసుకుని సత్యలోకాన్ని చేరుకోగలరు. అదే కదండి మన గమ్యం. సత్యలోకం చేరుకోవటమే మన గమ్యం. మరి సత్యలోకం చేరుకోవాలంటే మరి అనుకుంటే అవుతుందండి. ఎంత ప్రయత్నం ఎంత కృషి చెయ్యాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి మనము భర్తీ గారు చెప్పిన ఆ భగవంతుడి లక్షణాలన్నీ కూడా అందరిలోని పరమాత్మ అందరిలోని పరమాత్మ చూడగల స్థితి మనం చెప్పడం కాదండి, ఇది ఆచరణలో ఉండాలి. ఎంత కష్టమండి మనకి అందరినీ పరమాత్మగా చూడాలి. కానీ మరి మనసులో భావన ఒకేలాగా ఉండాలి. పైకి వేరుగా ఉన్న మన మనసులో భావం ఒకేలాగా ఉంది. అందరినీ కూడా సమత్వంతో చూడగలిగి అందరూ పరమాత్మ నీతిని ఒకలాగే చూస్తాడు, నీతి కానోడిని అలాగే చూస్తాడు. ఒకే దృష్టి. ఎవరి కర్మను బట్టి వాళ్ళ జీవితం వాళ్ళ కర్మలు వాళ్ళే అనుభవిస్తారు. కానీ మరి పరమాత్మ అందరినీ ఒకలాగే చూస్తారు. మనం కూడా అందరినీ ఒకలాగే చూసి మనం ఈ జ్ఞానాన్ని మన అందరికీ వీడు వింటాడా వినడా కాదు చెప్పడం మన ధర్మం. కాబట్టి మరి ఇంతటితో మరి మాస్టర్స్ మరి మీ అందరికీ చక్కగా అర్థం చేసుకుని జ్ఞానాన్ని అందరూ ఆచరించాలని కోరుకుంటున్నాను. మరి మేడం నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మరి జూమ్ మాస్టర్స్ అందరికీ కూడా జూమ్ నిర్వర్తిస్తున్న ధన్యవాదములు.